రమ్య చెప్పురా, ఈరోజు కాలేజీకి వచ్చా. దున్నపోతలో ఉన్నావు, బండి ఎక్కడ పెట్టాలో తెలియదా నీకు? ఇదే మీ బాబు రోడ్డు అనుకున్నావా? నువ్వు మాట్లాడవాక అసలు బండి ఎక్కడ పెడతావు నువ్వు? గుద్దితే ఏంటి నువ్వు? ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? నా బండికి అయినా డాష్ అయితే నువ్వు కడతావేంటి వచ్చి? దెంకే నువ్వు ఇక్కడ నుంచి. ఏంట్రా ఏమైంది? మొహం ఏంటి అంత నీరసంగా పెట్టుకొచ్చున్నావు? అరే నా తప్పు లేకుండా వాడు గుద్దేసి తిట్టేసి వెళ్ళిపోయాడు రా. నిన్ను తిట్టేసి వెళ్ళాడా? ఉండు, నాకు తెలిసిన ఒక అన్నాడు, ఫోన్ చేస్తా. హలో అన్నా, ఏంటి గొడవ ఏంటి? మొన్న తిట్టేసి వెళ్ళిపోయాడన్నా. ఇట్రా, ఏం చేద్దాం ఇప్పుడు? వాడి కాలు తీసేయమంటావా, చేయి తీసేయమంటావా? అవన్నీ వద్దన్నా, ఒకసారి చెప్పించాను చాలు. మరీ అమూల్ బేబీలా ఉన్నావయ్యా. అవన్నీ కాదన్నా, వాడు నాకు కావాలి. మా వాడు ఒకడు ఉన్నాడు, వాడి కింద 500 మంది ఉంటారు. ఫోన్ చేసి అడుగుతా ఉండు. హలో, సరే సరే తొందర కానీ. మా వాడిని అడిగాను, సాయంత్రంలోపు కనిపెడదాం. సాయంత్రం మనోడితో ఫుల్ తెప్పించు, పని చేసి పెడుతున్నాం కదా. రే అన్న మన కోసం ఇంత కష్టపడుతున్నాడు కదా, బాట్ అడిగాడు, తెప్పించే. ఛే ఆడో పెద్దన్న, నేనేమన్నా బండి డీటెయిల్స్ చెప్పానా, మనిషి ఎలా ఉంటాడు చెప్పానా? సాయంత్రం లోపల ఎలా కనిపెడతాడు రా? అలాంటి వాడికి ముందు ఇప్పించడం కన్నా ఇలాంటి వాడితో తిట్టించుకోవడం బెటర్.